కేపీహెచ్బీలో శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన ఒక ఏసీ స్లీపర్ బస్సులో మంటలు చెలరేగడంతో ప్రయాణికుల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. మియాపూర్ నుంచి బయలుదేరిన ఈ బస్సు ఎస్ఆర్ నగర్ మార్గంగా ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రాత్రి సుమారు 11 గంటల సమయంలో కేపీహెచ్బీలోని పద్మావతి ప్లాజా బస్టాప్ సమీపానికి చేరుకున్నప్పుడు డ్రైవర్ కేబిన్లో మంటలను మొదట గుర్తించారు. అయితే ప్రమాదాన్ని గమనించిన వెంటనే బస్సు సిబ్బంది అప్రమత్తంగా స్పందించారు. క్షణాల్లోనే బస్సును ఆపి అందులో ఉన్న మొత్తం 20 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు దించారు. అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో కొద్ది నిమిషాల్లోనే బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న వెంటనే కూకట్పల్లి ట్రాఫిక్ సీఐ జనయ్యతో పాటు అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగకపోవడం ఊరట కలిగించే విషయం. కాని అగ్నిప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రమాదానికి గల అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. సాంకేతిక లోపమా లేక మరీదైనా కారణమా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సిబ్బంది సమయస్ఫూర్తి వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. లేకపోతే ఈ ఘటన మరింత విషాదానికి దారితీసేదని స్థానికులంటున్నారు.